పల్స్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, మనకు అది ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ ఉమా వెంకటేష్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, అసలు ఈ పల్స్ బ్యాలెన్సింగ్ తో మనం ఎలాంటి వ్యాధుల్ని క్యూర్ చేసుకోవచ్చు అంటారు? అసలు ఈ పల్స్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి అసలు? పల్స్ బ్యాలెన్సింగ్తో వ్యాధుల్ని క్యూర్ చేసుకోవడం అనే దానికన్నా హ్యూమన్ బాడీ కరెక్షన్ అంటాం. ఇది హ్యూమన్ బాడీలోనే కదా అన్నీ వచ్చేది, మనకి మైండ్ రిలేటెడ్, బాడీ రిలేటెడ్ అంతా కూడా దాన్ని కరెక్షన్ చేసుకుంటాం. ఇది ట్రీట్మెంట్ అని అనరు అనమాట దీన్ని. ఎందుకంటే ట్రీట్మెంట్ అంటే పర్టికులర్ డిసీజ్ని మాత్రమే బాగు చేసేది మనం ట్రీట్మెంట్ అంటాం. శరీరం మొత్తాన్ని బాగు చేసేదాన్ని ట్రీట్మెంట్ అనం కంప్లీట్గా. సో పల్స్ బ్యాలెన్సింగ్ అంటే పంచతత్వాలని బ్యాలెన్స్ చేయడం. పల్స్ అంటే నాడి, ఆ నాడీ అనేది పంచతత్వాల నాడీని బ్యాలెన్స్ చేయడం అనమాట. ఇవన్నీ ఎక్కువ తక్కువలు ఉంటాయి, అందరికీ కూడా ఉంటాయి, ప్రపంచంలో ఎవరికైనా ఉంటాయి. అండ్ ఏ జీవి అయినా పంచతత్వాలతో ఉండాల్సిందే. ఒక చీమని తీసుకున్నా సరే, ఒక పాముని తీసుకున్నా సరే, ఏ దానికైనా పంచతత్వాల ఎనర్జీ ఉంటుంది అనమాట. సో దీనిలో హెచ్చు తక్కువలు ఎక్కువగా అయినప్పుడు ఏ ఎనర్జీ ఎక్కువైతే దానికి తగిన డిసీజెస్ మనకు వస్తాయి. అది తెలుసుకోవాలి అంటే నేచర్ గురించి మనం కొంత తెలుసుకోవాలి. నేచర్ గురించి తెలుసుకోవడం అంటే ఎలా మేడం? అంటే ఇప్పుడు మీరు పంచతత్వాలు అంటున్నారు, అంటే పంచతత్వాలకి మన బాడీలో జరిగే ఇంబ్యాలెన్స్ కి ఎటువంటి సంబంధం ఉంటుంది? పంచతత్వాలకి బాడీలో జరిగే సంఘటనలకి సంబంధం ఏమిటి అంటే, ప్రపంచం వచ్చి పంచతత్వాలతో అయినది. మనం ఇప్పుడు మిమ్మల్ని అడిగితే పంచతత్వాలు అంటే ఏమిటంటే ఏం చెప్పగలరు? గాలి, నీరు, ఆకాశం, నిప్పు, భూమి అని చెప్తాం. ఒక ఆర్డర్ లేకుండా చెప్తాం. కానీ ఇది ఉత్పత్తి అయినప్పుడు ఒక ఆర్డర్లో ఉత్పత్తి అయింది. ఫస్ట్ ఉత్పత్తి అయినది ఒక ఫైర్ ఎనర్జీ అనమాట. ఆ ఫైర్ ఎనర్జీ కూల్ అయ్యి కొంచెం బూడిదలాగా అవుతుంది కదా, అది ఎర్త్గా ఫామ్ అయింది. ఎర్త్ ఎనర్జీ. ఎర్త్ వచ్చి ఒకదానిలో ఒకటి కలిసి కొట్టుకునేటప్పుడు ఎయిర్ ఎనర్జీ ఫామ్ అయింది. ఎయిర్ ఎనర్జీ బ్లాక్ క్లౌడ్స్గా మారి వర్షంగా కురిసింది. వాటర్ ఎనర్జీ ఫామ్ అయింది. వాటర్ ఎనర్జీ భూమి మీద పడంగానే ప్లాంట్స్ అవి గ్రో అయినాయి. ఒక ప్రాణం అనేది గ్రో అయింది అనమాట, ఉత్పత్తి అయింది. మళ్ళీ ఇదే వుడ్ ఎనర్జీ ఏమవుతుంది అంటే డ్రై అయిపోయి మళ్ళీ ఫైర్కి హెల్ప్ అవుతుంది. మళ్ళీ అది కాలిపోయి మళ్ళీ ఫైర్ ఉత్పత్తి అవుతుంది. సో ఒక సైకిల్ అనమాట. ప్రపంచం ఉత్పత్తి అయినప్పుడు ఉత్పత్తి అనేది ఒక సైకిల్ అనమాట. ఎలా ఒక్కదానిలో నుంచి ఒకటి లేకుండా ఇంకొకటి లేదు, ఒక దానిలో నుంచే ఒకటి వచ్చినాయి అన్నీ కూడా. అలా ఉత్పత్తి అయిందో అలాగే సేమ్ వే ఒకదానొకటి ఇవి డిస్ట్రాయ్ చేసుకుంటాయి. ఇప్పుడు చూడండి, వర్షం ఎక్కువగా వచ్చింది అనుకోండి, భూమి అంతా అక్కడ ఉన్న చెట్లన్నీ కొట్టుకుపోతాయి, మట్టి అంతా మూసుకొని చాలా డ్యామేజెస్ జరుగుతాయి, మనకి యాక్సిడెంట్స్ జరుగుతాయి. అస్సలు వర్షమే లేదనుకోండి, అప్పుడేమవుతాయి, అక్కడ మొత్తం డ్రై అయిపోయి అక్కడ కూడా ఒక ప్రాణం ఉత్పత్తి లేదు, అక్కడ కూడా మనకి సుభిక్షం లేదు. వర్షం అనేది కొంచెం కూడా లేదు, డ్రై అయిపోయింది కంప్లీట్గా, క్రాక్స్ వదిలిపోతాయి, అక్కడ ఏం చెట్లు పెట్టలేము. అలాగే సేమ్ వే ఫైర్ వెలగడానికి మనకి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ ఉంటేనే వెలుగుతుంది. ఒక క్యాండిల్లో పెట్టి పైన ఒక గ్లాస్ పెట్టి, స్కూల్స్లో ఉన్నాయి ఎక్స్పెరిమెంట్, ఒక గ్లాస్ పెట్టేస్తే అది ఆగిపోతుంది, అది ఆరిపోతుంది ఆక్సిజన్ లేకపోతే. అలాగే ఫ్యాన్ కింద పెట్టామనుకోండి, అది ఆరిపోతుంది. ఏదైనా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, ఒక చెట్టు కూడా ఇంత చెట్టు ఉందనుకోండి, మట్టి కన్నా పైన ఉంటే చెట్టు పర్వాలా, దీనిపైకి మట్టి వేసామనంటే లోపల చెట్టు ఉంటే పెరిగి బయటికి రాదు. అలా అప్పుడు ఇంతవరకే మట్టి వేస్తేనే అది పెరుగుతాయి. అలా ప్రతి దానికి కూడా మనకి ఏంటంటే ఎక్కువ ఉన్నా ప్రాబ్లం, తక్కువ ఉన్నా ప్రాబ్లం. ఇది ప్రపంచం ఉత్పత్తి అయిన ఒక సారాంశం అనమాట. ఇప్పుడు దీనికి మన బాడీకి ఏం సంబంధం అంటే, ఇదే 5 ఎలిమెంట్స్ ఎనర్జీ హ్యూమన్ బాడీలో ఉంటుంది. ఫస్ట్ హ్యూమన్ బాడీ వచ్చినప్పుడు ఏంటంటే అది మ్యాక్రోకాసం, ప్రపంచం అనేది మ్యాక్రోకాసం. అక్కడి నుంచి ఒక మైక్రోకాసం ఉత్పత్తి అవ్వాలి అంటే ఇదే 5 ఎలిమెంట్స్లో నుంచి ఒక ప్రాణం ఉత్పత్తి అయింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక రవ్వ పూసి పెడతారు, ఏదైనా ఒక డబ్బాలో రవ్వ పూసి పెడతారు, దానిలో నుంచి పురుగులు ఉత్పత్తి అవుతాయి. మనం బయట నుంచి ఏం తెచ్చి వేయలే, ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ పురుగులు మనకు తెలియదు. పురుగులు ఉండే చోట్ల ఏం మనం పెట్టలేదు, మంచి సేఫ్టీగానే పెట్టాం, కానీ పురుగులు ఉత్పత్తి అవుతాయి. అంటే పంచతత్వాలు ఉంటే అక్కడ ఒక ప్రాణం ఉత్పత్తి అవుతుంది. అది ఎక్కువ తక్కువలు ఎలా ఉన్నా పర్వాలేదు, ఉత్పత్తి అయిపోతుంది. అది ఇప్పుడు మనకి డిష్ వాటర్లో కూడా పురుగులు వస్తాయి, మంచి వాటర్లో కూడా పురుగులు వస్తాయి. దాని క్వాలిటీ మారి ఉంటుంది, అంతేగాని పురుగులు ఎక్కడైనా ఉత్పత్తి అవుతాయి. అంటే 5 ఎలిమెంట్స్ ఎనర్జీ ఉంటే మనకి ఒక మనిషి పుట్టిపోయారంటే వీళ్ళు మంచిగా 5 ఎలిమెంట్స్ ఎనర్జీ ఉందా, అలా కాదు. ఎక్కువ తక్కువలు ఎలా ఉన్నా ఒక ప్రాణం ఉత్పత్తి అవుతుంది అన్నమాట. సో ఈ మ్యాక్రోకాసం ప్రపంచ శక్తిలో నుంచి ఈ మైక్రోకాసం ఉత్పత్తి అయ్యేటప్పుడు
మన జనరల్గా ప్రెగ్నెన్సీలో ఆ బేబీ మదర్ వూమ్లో ఉంటుంది. బేబీకి సపరేట్ ఫుడ్ ఏం అక్కర్లేదు. మదర్ తీసుకునే ఫుడ్డే ఎనర్జీగా మారి బేబీకి వెళ్తుంది. అలాగే మ్యాక్రోకాసంలో నుంచి ఎనర్జీ మన నుంచి ఒక హ్యూమన్ బాడీ ఉత్పత్తి అయింది 5 ఎలిమెంట్స్తో. ఆ బాడీకి కావాల్సిన ఫుడ్ కూడా ఈ ప్రెగ్నెంట్ లేడీస్ లాగానే మ్యాక్రోకాసం పంపిస్తూనే ఉంటుందన్నమాట. అలాగే ఉండింది ఫస్ట్ హ్యూమన్ లైఫ్ స్టార్ట్ అయినప్పుడు మనిషికి ఆహారం అక్కర్లేదు, అలా ఉన్నాం అన్నమాట. అది ఎప్పుడో ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం అయినా ఇలాగే స్టార్ట్ అయింది. అప్పుడు ఎవరికి కూడా ఏది అవసరం లేదు, ఫుడ్ అవసరం లేదు. ఎందుకంటే మన నెయిల్ కార్నర్స్, చేతుల్లో, కాళ్ళల్లో అక్కడ నుంచి ఒక పాత్వే వెళ్తుంది. ఒక పాత్వే వెళ్ళి, అంటే అది ఒక కెనల్ లాంటి పాత్ అనమాట. దెర్ ఇస్ నో రిజిడ్ పాత్వే అనమాట. దానికి కెనల్ లాంటి పాత్ వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కడుపు ఉందనుకోండి, కడుపు చుట్టూ వెళ్ళి ఆ ఎనర్జీ అక్కడ ఉండిపోతుంది. అక్కడ పాత్వే ఉంటుంది కదా, అక్కడి నుంచి ఎనర్జీ, ప్రపంచ శక్తి. ఇప్పుడు స్టమక్ అనేది మనకి ఎర్త్ ఎనర్జీతో సంబంధం. అది చెప్తాను నేను, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఎనర్జీ లోపలికి వెళ్ళి స్టమక్ చుట్టూ ఆగిపోయింది అనుకోండి, ఈ స్టమక్కి కావాలి ఎనర్జీ అనేటప్పుడు దీనే తీసుకొని అది రిజ్యువినేట్ అయిపోతుంది. దానికి ఆహారం అక్కర్లేదు దానికి. సో ఇలాగే మనిషి బ్రతికారు. అదే వెళ్తున్న పాత్రలో బ్లాకేజ్ వచ్చినప్పుడు, కరెక్ట్గా ఎనర్జీ వెళ్ళలేకపోయినప్పుడు, అప్పుడు కడుపుకి ఏదో సంథింగ్ అనిపించింది వాళ్ళకి. అనిపిస్తే గడబడిలో ఏదో అక్కడ ఆకులు, ఫ్రూట్స్, కాయలు ఏదో కోసుకొని తింటే ఫిల్లింగ్ లాగా వచ్చింది. ఓకే, ఇది తింటే ఫిల్లింగ్ వస్తుంది అనేది అప్పటి నుంచి ఏదో ఒకటి తీసుకొని తినడం అనేది మొదలైంది మనిషి జీవితం. ఆ తర్వాత దానికి ఇంకా ఎవల్యూషన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ కాల్చుకో తినడాలు, వేపుకు తినడాలు, వండుకో తినడాలు, అలా స్టార్ట్ అయ్యి ఫుడ్లో రెవల్యూషన్ స్టార్ట్ అయ్యి మనకి ఇప్పుడు కొద్ది ఏళ్ళ నుంచి ఓన్లీ ఫుడ్డే లైఫ్ కదా. అప్పుడు బ్రతకడానికి తినేవాళ్ళు, ఇప్పుడు తినడానికి బ్రతుకుతున్నాం. అలా అయిపోయింది కదా ఫుడ్ గురించి. సో ఇప్పుడు 5 ఎలిమెంట్స్లో ఇలా ఉంటుందన్నమాట. ఈ 5 ఎలిమెంట్స్ మనకి మన బాడీలో ఎలా సంబంధించబడింది అంటే, ఫైర్ అనే బయట ఉన్న 5 ఎలిమెంట్స్, ఫైర్ అనే ఎనర్జీ మన బాడీలో హార్ట్ పైన ఉన్న కవర్ పెరికార్డియం, స్మాల్ ఇంటెస్టైన్, బాడీ టెంపరేచర్, టంగ్. అందుకే మనకి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీవర్ ఉంది అంటే నాలుగు చెప్పమంటారు, నాలుగులో తెలుస్తాయి. ఇవన్నీ కూడా ఫైర్ ఎనర్జీతో సంబంధించి ఉంటుంది, బయట ఉన్న ఫైర్ ఎనర్జీతో మన బాడీలో. ఇప్పుడు స్టమక్, స్ప్లీను, హార్మోన్స్, ఇంకా లిప్స్, మౌత్, ఇవన్నీ కూడా దేంట్లో సంబంధించి అంటే ఎర్త్ ఎనర్జీతో సంబంధించి ఉంటుంది అన్నమాట. ఇంకా లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్, నెయిల్, నోస్, స్కిన్, ఇవన్నీ కూడా ఎయిర్ ఎనర్జీతో సంబంధించి ఉంటుంది. ఇంకా కిడ్నీ, యూరినరీ బ్లాడర్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్, బోన్స్, హెయిర్ అండ్ చెవులు, ఈ 6 డిపార్ట్మెంట్ కూడా వాటర్ ఎనర్జీతో సంబంధించి ఉంటుంది. లివర్, గ్యాల్ బ్లాడర్, నర్వ్స్, ఆర్టరీస్, మజిల్స్, కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్, క్రియేటివిటీ, ఐస్, ఇవన్నీ కూడా లివర్తో సంబంధించినది, వుడ్ ఎనర్జీతో సంబంధించినది. బాడీలో ఇంతే ఉన్నది. సో ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు హార్ట్ షింక్ అయింది అనుకుంటే, షింక్ అంటే అది మజిల్ కదా, మజిల్ దేంతో సంబంధించినది, వుడ్ ఎనర్జీతో సంబంధించినది. అక్కడ అది సరి లేకపోతే హార్ట్లో మనకి ప్రాబ్లం వస్తాయి. మనకి అలా చూడాలన్నమాట. రూట్ కాజెస్ అంటే బ్లడర్, ఇంకా వచ్చి ఐస్, నర్వ్స్, ఆర్టరీస్, మెమరీ పవర్, క్రియేటివిటీ, కాన్సన్ట్రేషన్, ఇవన్నీ కూడా వుడ్ ఎనర్జీ. వుడ్ ఎనర్జీ అనేది స్కై ఎనర్జీ అని, ఆకాశ ఎనర్జీ అని కూడా అంటారు. చదువు కోసం అందరికి అర్థం కావడం కోసం చైనీస్ వాళ్ళు దీన్ని ఇలా తీసుకొచ్చారు అనమాట. వుడ్ అని అన్నారు, స్కైని వుడ్ అని పెట్టుకున్నారు అనమాట. ఎందుకంటే మనకి రావడానికి కూడా కరెక్ట్గా ఉంటుంది. నీళ్లు భూమి మీద పడంగానే ప్లాంట్స్ గ్రో అవుతాయి అనే దానికోసం కరెక్ట్గా పెట్టారనమాట. అర్థం చేసుకోవడం కోసం పెట్టారు దీన్ని. అది సేమ్, రెండు ఒకటే అనమాట. సో ఇలా బాడీలో పంచతత్వాల ఎనర్జీ మాత్రమే ఉంది, ఇంకా ఎక్కడ వేరే ఎనర్జీస్ లేవు. మనం దానికి పేర్లు వేరే పెట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు టోటలీ 4448 డిజీజ్ ఉంది అంటాం. దీనికి డివైడెడ్ బై 5 ఎలిమెంట్స్ ఎనర్జీ అంటే 888 డిజీజ్. ఒక్క ఎనర్జీ సరిగ్గా లేకపోతే 888 డిజీజ్ వస్తాయి మనకి, ఒక్క ఎనర్జీకే మేడం. ఒక్క ఎనర్జీకి టోటలీ 4448 ఎనర్జీ అనమాట. అంటే మనకు వచ్చే డిసీజ్ని బట్టి మనలో ఏ ఎలిమెంట్ తక్కువ అయింది అనేది మనం చెప్పచ్చు అంటారా? చెప్పచ్చు. తక్కువైందా, ఎక్కువైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఎనర్జీ ఎక్కువ ఉందనుకోండి ఎవరికైనా, వాళ్ళ బాడీ వేడి తత్వం ఉంటుంది. ఈ ఫైర్ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు అది దేంతో రిలేటెడ్, హార్ట్, పెరికార్డియంతో రిలేటెడ్. హార్ట్ అటాక్స్ అనే కాదు, చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం అయినా ఈ ఫైర్ ఎనర్జీ హై ఉన్నప్పుడు వస్తుంది అనమాట.
మరి లో ఉంటే ఎలాంటివి వస్తాయి మేడం? లో ఉంటే కూడా వస్తాయి. అది ఫస్ట్లో చెప్పాను కదా, ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, వాటర్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా వస్తాయి. కరెక్ట్ బ్యాలెన్స్డ్ ఏంటి 98.6 అని అంటాం మనం, 98.4 ఉంది. సో అలా చెప్తాం అనమాట మనం. కానీ అలా అందరికీ అలాగే ఉండదు. మనకి ఫీవర్ వచ్చినప్పుడు పెరుగుతుంది, కానీ జనరల్గానే కొంతమంది బాడీ చాలా హీట్ బాడీగా ఉంటుంది. సో ముట్టుకున్నా వాళ్ళు కూర్చున్న చోట్ల కూడా అంత వేడి ఉంటుంది, అలా హీట్ ఉంటుంది. అది ఫైర్ ఉంటుంది అనమాట. అది మళ్ళీ వేరే కాన్సెప్ట్ అనమాట. ఎందువల్ల వాళ్ళ బాడీ ఫైర్గా ఉంది అన్నది అది వాళ్ళ పుట్టుకతో నుంచే వస్తాయి. 4448 డిజీజ్ కదా, 888 డిజీజ్ ఒక్కొక్క డిజీజ్కి, ఒక్కొక్క ఎనర్జీకి. ఇప్పుడు మనం ఏంటంటే అందరు చెప్పేది ఏంటంటే హార్ట్లో బ్లాక్ వచ్చింది, హార్ట్ ఎన్లార్జ్ అయింది. ఓకే మేడం, ఇప్పటి వరకు మీరు చెప్తూ ఉన్నారు. సో మనకి 5 ఎలిమెంట్స్లోని ఏ ఎలిమెంట్ ఎక్కువ అయినా సరే తక్కువ అయినా సరే దానికి సంబంధించి ఉన్న భాగాలు ఏవైతే ఉన్నాయో మన శరీరంలో వాటన్నిటికి కూడా ఒక ఎఫెక్ట్ అనేది పడుతుందని. ఇప్పుడు మనకి అది పడిందని తెలిసింది, ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఒక్కొక్క ఎలిమెంట్ కొన్ని భాగాలతో ముడిపడి ఉంది కాబట్టి అది ఎక్కువైనా తక్కువైనా మనకు అది వచ్చిందని తెలుస్తుంది. ఇప్పుడు ఆ వచ్చిన దాన్ని మనం ఏ రకంగా బ్యాలెన్స్ చేస్తాం? ఎందుకంటే ఈ పంచభూత తత్వాలు అనేవి మనకి బయట ఉంటాయి, అంటే మన శరీరంలో కూడా ఉంటాయి, కానీ మనకి అది తెలియదు. మనం ఎప్పుడు కూడా బయటే చూస్తూ ఉంటాం దాన్ని. ఇప్పుడు ఈ బయట ఉన్న పంచభూత తత్వాన్ని మన లోపల ఉన్న పంచభూత తత్వంతో మనం ఎలా బ్యాలెన్స్ చేస్తాం? ఫస్ట్ పర్సన్ని ఎవరికైతే చూడాలో వాళ్ళని ఎంటీ స్టమక్లో రమ్మని చెప్తాం. ఫస్ట్ మార్నింగ్ ఒక 9 o'clock కల్లా, ముందు రోజు ఈవినింగ్ 7 కల్లా డిన్నర్ చేసి లైట్ డిన్నర్ చేయాలి. తర్వాత వాటర్ మాత్రం తాగొచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock 14 hours ఆఫ్ ఫాస్టింగ్ అనమాట. తిన్న తర్వాత 14 hours ఓన్లీ వాటర్ మాత్రం తాగి రమ్మని చెప్తాం. వచ్చినప్పుడు వాళ్ళకి నాడీ చూస్తాం. నాడీ చూసినప్పుడు ఈ 5 ఎలిమెంట్స్ యొక్క ఎనర్జీ లెవెల్స్ తెలిసిపోతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎవరికైనా ఫైర్ ఎనర్జీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ప్రతి జనానికి నేను 100 మంది చూస్తే 90 మెంబర్స్కి ఫైర్ ఎనర్జీ హై ఉన్నారు. ఓకే, ఫైర్ ఎనర్జీ హై ఉందనుకుందాం. వీళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి అని అంటే చాలా యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. వీళ్ళకి జీవితంలో బాగా పైకి రావాలని ఉంటుంది, కానీ రాలేనప్పుడు తప్పుడు దారులు దొరకడం కూడా ఉంటుంది. ఈ గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళు, గుర్రపు రేస్ వెళ్ళేవాళ్ళు, ఇలా చెడు దారిలో వెళ్ళే వాళ్ళు కూడా దీనిలోనే ఉంటారు, మంచి దారిలో వెళ్ళే వాళ్ళు కూడా దీనిలోనే ఉంటారు. రెండు టు ది ఎక్స్ట్రీమ్, ఎక్కువైనా తక్కువైనా అన్నట్టుగా ఇలా ఉంటుంది అనమాట ఈ ఫైర్ ఎనర్జీలో. ఈ ఫైర్ ఎనర్జీ హై అయిపోయినప్పుడు మనకి వీళ్ళొక బాడీలో ఈ ఫైర్ ఎనర్జీ హై అయితే ఏమవుతుంది, ఇప్పుడు మనం పొయ్యి మీద నీళ్లు పెట్టి మనం మర్చిపోయామో లేదా సిమ్లో పెట్టేసి వదిలేసాం, ఆ నీళ్ళంతా ఇవాపరేట్ అయిపోతుంది. ఫైర్ ఎనర్జీ హై అయినప్పుడు వాటర్ ఎనర్జీ ఇవాపరేట్ అయిపోతుంది, అది న్యాచురల్గా అయిపోతుంది అనమాట. వాటర్ ఎనర్జీ ఇవాపరేట్ అయిందంటే దాని రిలేటెడ్ ఆర్గన్స్, మనం కిడ్నీ, యూరినరీ బ్లాడర్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్లో ప్రాబ్లం, బోన్స్లో డ్రై అయిపోవడం, బోన్స్లో సౌండ్ రావడం, మళ్ళీ వచ్చి చెవుల్లో వినపడకపోవడం, చెవులు డ్రై అవ్వడం, వర్టిగో రావడం, టిన్నిటస్ రావడం, చెవుల్లో రకరకాల పేర్లతో. మళ్ళీ మనకి హెయిర్లో మనకి స్ప్లిట్టర్స్ కానీ హెయిర్ ఊడిపోతూ ఉండడం కానీ, అది ఏజ్ని బట్టి అవుతాయి డై వేసుకుంటే, లేకపోయినా మామూలుగా చిన్నవాళ్ళకి కూడా ఎందుకు అలా అయిపోతుంటాయి. ఈ 6 డిపార్ట్మెంటు దెబ్బతింటాయి. ఫైర్ ఎక్కువైపోయినందువల్ల ఇదంతా దెబ్బతింటాయి. ఫైర్ ఎక్కువైనందువల్ల ఫైర్లో నుంచి ఉత్పత్తి అయ్యే మనకి ఎర్త్ ఉంది కదా, ఎర్త్ డ్రై అయిపోతుంది, అసలు డ్రైగా ఉంటుంది అనమాట. నిప్పు వేడి, చాలామంది కడుపులో మంటలు అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ఈ ఎనర్జీ లెవెల్ అనమాట. ఏం తిన్నా పడదు అలాంటి వాళ్ళకంతా. ఇప్పుడు అక్కడి నుంచి మనకి ఎయిర్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఈ వేడి తత్వంలో నుంచి మళ్ళీ ఎయిర్ ఎనర్జీ ఫామ్ అయినప్పుడు స్కిన్ అంతా కూడా డ్యామేజెస్ అవుతాయి. ఓకేనా, స్కిన్ డ్యామేజ్ అయింది అంటే మనం స్కిన్ని కాదు వర్క్ చేయాల్సినది, దానికి ముందు ఉన్న ఎనర్జీ లెవెల్ని వర్క్ చేయాలి. మనం జనరల్గా స్కిన్కి ఏదైనా ప్రాబ్లం అంటే స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాము, ఏవేవో అప్లై చేస్తుంటాం, అంటే అవుట్ సైడ్ నుంచి మనం ఇవ్వడం అనేది ఎక్కువ. ఏది మీరు అప్లై చేసినా కూడా కెమికల్వి అది లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఎందుకంటే ఎయిర్ ఎనర్జీ రిలేటెడ్ టు లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్ కూడా దాంట్లోనే ఉంది కదా. కొంతమందికి స్కిన్ మీద ప్రాబ్లం వచ్చినప్పుడు కాన్స్టిపేషన్ వస్తాయి, కొంతమందికి డయేరియా వస్తాయి, ఐబిఎస్ అంటారు. దానికి పేర్లు పెట్టుకుంటారమ్మా, ఇంతే ఇలాగ వస్తాయన్నమాట. ఇప్పుడు జనరల్లీ ఏంటంటే 4448 చెప్పాను కదా డిజీజెస్, 888 అనేది వర్కర్స్ అనుకుందాం మన అండర్స్టాండింగ్ కోసం. దాని ఒక టీమ్ లీడర్ ఒకరు ఉన్నారు కదా, ఒక ఎనర్జీ, ఫైర్ ఎనర్జీ ఉంది. ఫైర్ ఎనర్జీ కింద 888 వర్కర్స్. మనం ఎప్పుడు ఏం చేస్తాం, వర్కర్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం కదా, ఆ వర్కర్స్ని పనిచేయించడంలోనే మనం ఉంటామన్నమాట. ఇక్కడ మన దగ్గర ఎలా ఉంటుందంటే ఆ టీమ్ లీడర్ని మనం సరి చేస్తాం.
టీమ్ లీడర్ని సరిచేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ టీమ్ లీడరే ఈ 888 డిసీజెస్ ఏమి వస్తాయో వాటిని సరి చేసుకుంటుంది. ఓన్లీ విత్ ద ఎనర్జీ అనమాట. ఈ ఎంటీ స్టమక్లో పేషెంట్స్ వచ్చినాక నాడి చూశాక ఎక్కడైతే బ్లాక్ అయిపోయిందో, ఇప్పుడు ఎనర్జీ ఒక్కొక్క ఎనర్జీకి ఒక్కొక్క పాత్వే చెప్పాను కదా, నెయిల్స్ కార్నర్లో నుంచి ఇలా వెళ్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్తూ ఉంది. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ వెళ్ళి ఇలా లంగ్స్కి వచ్చి, ఇది లంగ్స్ దగ్గరికి వచ్చి లంగ్స్ ఫుల్ కవర్ చేసుకుంటుంది. కవర్ చేసుకున్నప్పుడు లంగ్స్కి ఈ ఎనర్జీని తీసుకొని రిజుమినేట్ అవ్వాలి. కానీ అది వెళ్ళట్లే, ఇంతవరకే వస్తుంది, ఆగిపోతుంది. అప్పుడు నాడీలో మనకు తెలుస్తాయి కరెక్ట్గా ఎయిర్ ఎనర్జీ లేదు అన్నప్పుడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎయిర్ ఎనర్జీ ఎక్కడి నుంచి తీసుకురావాలి. ఒక్కటి మనం చూసేది ఏంటంటే యూనివర్స్లో నుంచి రిసీవ్ అవుతుందా లేదా, రెండోది ఒక ఎనర్జీలో నుంచి ఇంకో ఎనర్జీ ఫామ్ అవుతుందా లేదా, మూడోది ఒక్కదాని ఒకటి డిస్ట్రాయ్ చేసుకుంటుందా, బ్యాలెన్స్ చేస్తుందా. హెల్ప్ కూడా చేసుకోవచ్చు, డిస్ట్రాయ్ కూడా చేయొచ్చు. ఏం చేస్తా ఆ 3 ఆస్పెక్ట్ ఆ నాడీలో తెలుస్తాయి మనకి. అది ఎప్పటికి తెలుస్తాయి, తల్లి కడుపులో ఏ మనిషి అయినా తల్లి కడుపులో ఉన్నప్పుడు 45 డేస్కి వాళ్ళ యొక్క కన్సీవ్ అయ్యారు మదర్ అని తెలుస్తుంది కదా. అప్పుడు ఎలా కన్సీవ్ అయ్యారు, ఆ ఒక్క సెల్ ఏ ఎనర్జీతో ఉంది అన్నది తెలుస్తుంది అనమాట. అంటే దానికి ఏమైనా చెకప్ ఉంటుందా మేడం? నాడి చూడడమే, నాడి చూడడం ద్వారా అది కూడా మనకు తెలుస్తుంది. బేబీ ఆల్రెడీ మదర్ ఊమ్లో ఉంటుండగానే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీరున్నారు, మీకు ఏదైనా నాడీలో చూసామనుకోండి, మీ ఎంటీ స్టమక్లో వచ్చి ఇలా చూసేటప్పుడు ఏం తెలుస్తుందంటే మీరు ఒక్క సెల్గా మీ మదర్ కడుపులో ఉన్నప్పుడు ఎలా పుట్టారు అన్నది, ఎలా ఉన్నారని తెలుస్తుంది అనమాట. అదే మీ యొక్క బ్లూ ప్రింట్ ఆఫ్ ద బాడీ. ఒక ఇల్లు కట్టాలన్నా ఏది కట్టాలన్నా ఒక బ్లూ ప్రింట్ చేస్తాం కదా, అలాగే మనకి హ్యూమన్ బాడీకి ఏంటంటే ఫస్ట్ ఫామ్ అయిన ఎగ్ స్పర్మ్ కలిసి ఫస్ట్ ఫామ్ అవుతుంది కదా, ఆ సెల్లే బ్లూ ప్రింట్ ఆఫ్ ద బాడీ. ఆ సెల్ ఏం చేస్తుంది, ఆ సెల్లులో జనరల్గా ఏముంటుంది అంటే 2700 పేజెస్ రాయబడి ఉంటుంది. బర్త్ టు డెత్ ఉంటుంది, ప్రతి విషయం ఉంటుంది ఫస్ట్ సెల్, అదే బ్లూ ప్రింట్. ఇదేమవుతుంది, మల్టిప్లై అయ్యి చాలా సెల్స్ ఉన్నాయి, ఒక హ్యూమన్ బేబీ బాడీని కడుతుంది కదా. అప్పుడు ఇందులో ఫస్ట్ సెల్లో ఏదైతే ఉందో అన్ని సెల్లులు అదే ఉంటాయి. ఓకే, అన్ని సెల్లులు అదే ఉంటాయి. అందుకే మనం సపరేట్ వైద్యం చేయక్కర్లేదు. అన్ని సెల్లులు అదే ఉంటాయి అన్నమాట. వేరే ఏం మారదు అక్కడ. అంతే కదా, ఒక సెల్ ఫామ్ అయింది, మళ్ళీ కొత్త సెల్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇందులో నుంచే కదా, మల్టిప్లై అయ్యే కదా మనకు వచ్చింది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అవగాహన కావాలి. ఏంటంటే శరీరం అన్నది ఒక్క సెల్లో నుంచి ఉత్పత్తి అయిన మన బాడీ, ఆ సెల్లులో ఏముందో అదే. ఇప్పుడు ఒక కుమ్మరోళ్ళు ఉన్నారు, మట్టి పాత్ర చేసేవాళ్ళు. వాళ్ళు ఒక మట్టి పాత్ర చేస్తున్నాడు అనుకుందాం. అతనికి చేసేటప్పుడు ఎంత మట్టి, ఎలాంటి టైప్ ఆఫ్ మట్టి పోసాడో, ఎంత నీళ్లు పోసాడో, ఆ షేప్ ఎలా వస్తుందో అంతే. మళ్ళీ ఎండలో ఎంతసేపు పెట్టాడో ఆ షేప్ ఒక్కొక్కసారి సరిగ్గా వస్తుంది, రాకపోతుంది, ఎలా వస్తే అంతే ఆ షేప్ అన్నది. దాన్ని మళ్ళీ మనం విడగొట్టి మళ్ళీ మనం కొత్తగా చేయలేం, పగలగొట్టేసి వేరే చేయాల్సిందే, కానీ దాన్ని మళ్ళీ మట్టి స్థాయికి మనం తీసుకురాలేం కదా. అంతే అమ్మ నాన్న అందుకే పూర్వకాలంలో కూడా చెప్తూ ఉంటారు అందరూ, అమ్మాయి వచ్చి ప్రెగ్నెంట్ అయిందంటే వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్తారు కదా, ఇంట్లో ఏ టెన్షన్స్ లేకుండా ఉండాలని. కానీ దానికన్నా ముందు కన్సీవ్ అవ్వడానికే వీళ్ళ ఒక మనస్తత్వం ఇంపార్టెంట్. ఒకప్పుడు కన్సీవ్ అవుతారు అన్నప్పుడు, కన్సీవ్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఆ రోజు ఏ రోజైతే కన్సీవ్ అయ్యారో, నేను ఈ రోజు కన్సీవ్ అయ్యాను లేడీస్కి తెలిసేదట. వాళ్ళ బాడీ అంత సెన్సిటివిటీ ఉండేది, ఈ రోజే కన్సీవ్ అయ్యానని వాళ్ళు చెప్పగలరు పలానా రోజున. అసలు జాతకం మనం అంటాం కదా, మా సిద్ధగురువు గారు ఉన్నారు, ఆయన చెప్పేవారు అనమాట, ఏ రోజు కన్సీవ్ అయ్యారో అదే బిడ్డ జాతకం అంటారు. మనం ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎన్నో నిమిషాలన్నీ పోతాయి, అవన్నీ కరెక్ట్గా కూడా ఉండవు కదా. ఆ కన్సీవ్ అయిన క్షణమే జాతకం అట. అలా ఉంటే పర్ఫెక్ట్ పనిచేస్తాయని మా సిద్ధగురువు గారు చెప్తూ ఉంటారనమాట. ఈ స్పర్మ్ వచ్చింది, ఎగ్ స్పర్మ్ రెండు కలుస్తున్నాయి. అప్పుడు అంటే ఆ మదర్లో ఏం క్వాలిటీస్ ఉన్నాయి అంటే, తనకి ఏ డిసీజ్ లేవు, ఒక జబ్బు అని పేరు చెప్పడానికి ఏం లేదు. ఒకవేళ ఒక డౌట్ఫుల్ మైండ్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ బయటికి వెళ్ళిపోయాక అయ్యో నేను పొయ్యి మీద ఏదో పెట్టొచ్చాను, ఆఫ్ చేశానా లేదా, బీరో తాళం పెట్టానా లేదా, ఇల్లు తాళం, అంటే ఎనీథింగ్ డౌట్ఫుల్ మైండ్ బయటికి వెళ్ళాక ఉంటుంది కదా. అది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఎర్త్ ఎనర్జీ బాడీ లోపలికి సరిగ్గా వెళ్ళట్లేదు, ఇంత కెనాల్ లాంటి స్పేస్లో అంత పూడిపోయింది, కొంచెంగా వెళ్తుంది ఎనర్జీ అని మనకి ఇండికేట్ చేస్తుంది. ఫ్యూచర్లో దాని రిలేటెడ్ ఎర్త్ ఎనర్జీ రిలేటెడ్ స్ప్లీన్ అంటే ప్యాంక్రియాస్, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ ఇలాంటివన్నీ ఫ్యూచర్లో వస్తాయి వీళ్ళకి అని ఇండికేట్ చేస్తుంది అనమాట సెల్స్లో.
అండ్ మౌత్ అల్సర్స్ కానీ ఇలాంటివన్నీ డిజీజ్ 888 ఉన్నాయి కదా వాటిల్లో అలా ఇండికేట్ చేస్తుంది. ఒకటి వాళ్ళు ఎక్కువ తింటారు లేకపోతే అసలు తినరు, ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది లేకపోతే అసలు ఇది ఏదైనా హై ఆర్ లో అలా ఉంటుంది అనమాట. అలాగే ఫాదర్కి ఏమి జబ్బు ఉండదు, ప్రతిదాన్ని చూస్తే భయపడతారు అనుకుందాం, లేదంటే నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోవడం అనేది వాటర్ ఎనర్జీ, కిడ్నీ సమస్య అది. సో ఇప్పుడు ప్రతిదానికి భయపడతారు అనుకుందాం, అప్పుడు ఆయన ఎనర్జీలో వాటర్ ఎనర్జీ ఆయనకి వెళ్తున్న పాతలో ఆయనకి తగ్గి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఎనర్జీ 100% ఉంది, అక్కడి నుంచి ఎర్త్ ఎనర్జీ తగ్గిపోయింది ఒక 90% ఉంది, అక్కడి నుంచి ఎయిర్ ఎనర్జీ తగ్గిపోయింది ఒక 80%, ఎయిర్లో నుంచి వాటర్ తగ్గిపోయింది ఒక 70%, అక్కడి నుంచి వాటర్ ఎంత వాటర్ పడితే భూమి మీద అంతే ప్లాంటేషన్ వచ్చినాయి, అది 60%. మళ్ళీ ఇది ఫైర్కి కాలిపోతుంది మళ్ళీ. ఓకే, ఇలా ఎనర్జీస్ అనేది నేను ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడం కోసం 60, 40, 50 ఇలా చెప్పాను నేను. అలాగే ఫాదర్ ఎనర్జీ కూడా 100 నుంచి 90, 70 ఇలా వస్తాయి. ఈ రెండు ఎనర్జీస్ కలిసి ఒక పిండము ఉత్పత్తి చేసింది, ఒక సెల్ ఉత్పత్తి చేసింది. ఏ ఎనర్జీస్ ఎన్ని పర్సంటేజ్లో ఎంతెంత ఉండిందో దాని ప్రకారమే ఆ సెల్ ఫామ్ అవుతాయి. అంటే ఇప్పుడు మనకు ఒక ఎలిమెంట్ తాలూకా ఎనర్జీ అనేది తగ్గితే ఆటోమేటిక్గా అది కొద్ది రోజులు మనం తెలుసుకోలేక నెగ్లెక్ట్ చేస్తే అది మిగతా ఎలిమెంట్స్ మీద కూడా దాని ప్రభావం వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే ఒకటిలో నుంచి ఒకటి పుట్టింది కదా అది. కాబట్టి ఫైర్ అని అనుకుంటే ఫైర్లో నుంచి ఎర్త్కి వచ్చేస్తుంది, ఎర్త్లో నుంచి ఎయిర్కి వస్తుంది. దాని డిస్ట్రక్షన్ సైకిల్లో వాటర్ ఎనర్జీ దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఏం చేస్తుంటాము, పీరియడ్స్ ప్రాబ్లం అనుకోండి, పీరియడ్స్ ప్రాబ్లం అంటే మనం గైనిక్ చుట్టూ తిరుగుతూ ఉంటాం. అది దేనిది, అది ఫైర్ ఎనర్జీ ఎక్కువ అవ్వడం మూలాన, వాటర్ ఎనర్జీ తగ్గిపోవడం మూలాన వచ్చిన విషయం. రూట్ కాసెస్కి వెళ్తేనే మనకి ఏదైనా మనకి అర్థమవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మదర్ వాళ్ళకి ఫాదర్ వాళ్ళకి ఏ డిజీజ్ లేదు, ఆ పుట్టబోయే బేబీకి ఎంతంత పర్సంటేజ్లో ఎనర్జీ ఉందో అంత పర్సంటేజ్లో ఆ సెల్ ఉత్పత్తి అయింది, అదే పర్సంటేజెస్లో అన్ని సెల్లు మల్టిప్లై అవుతాయి. ఓకేనా, ఇప్పుడు మదర్కి 60 ఇయర్స్లో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఈ పుట్టబోయే బేబీకి ఎనర్జీస్ తక్కువ ఉన్నాయి కదా, కొంచెం తక్కువైంది కదా, ఒక 40లో 50కి వీళ్ళకి వచ్చేస్తాయి. మళ్ళీ వీళ్ళకి ఇంత ఎనర్జీ ఉంటే వీళ్ళకి పుట్టబోయే బేబీస్కి ఇంకా ఎనర్జీ తగ్గిపోతాయి. ఓకే, అందుకే మనం చూస్తూ ఉన్నామంటే మనకి చాలా మీరు గమనిస్తుంటే తెలుస్తుంది, మన అమ్మమ్మల కాలం వాళ్ళకన్నా కూడా మన అమ్మకే ఎనర్జీ తగ్గి ఉంటుంది, మన అమ్మకన్నా మనకి ఎనర్జీ తగ్గిపోతుంది, మన పిల్లలకి తగ్గిపోతుంది, మళ్ళీ వాళ్ళ మనములకి తగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు జనరల్గా అంటూ కూడా ఉంటారు మేడం, మా అమ్మలు చేసినట్టు మేము చేయలేకపోతున్నాం, మా దాంట్లో పావంతు కూడా మీరు చేయలేకపోతున్నారని జనరల్గా అంటూ ఉంటారు. అది బికాస్ అందుకే పుట్టుకతో డయాబెటీస్, పుట్టుకతో హార్ట్ డిసీజ్, పుట్టుకతో థైరాయిడ్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఎనర్జీ లెవెల్ ఎవరికైతే కంప్లీట్ క్లోజ్ అయిపోతూ ఉందో, చాలా తక్కువ ఉందో అలాంటి వాళ్ళకి పుట్టే బేబీస్ ఇలా పుడతారనమాట. అయితే మేడం ఇప్పుడు ఈ ఎనర్జీస్ గురించి మనం ముందుగానే తెలుసుకొని ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీకి ఎలాంటి జాగ్రత్తలు ఇవ్వచ్చు అంటారు పుట్టబోయే బేబీకి? ప్రెగ్నెంట్ లేడీకి అయితే ఏం చేయొచ్చు అంటే మనకి వంశపారంపర్యంగా వస్తాయి కదా హెరిడిటరీ డిజీజెస్, అలాంటి డిజీజెస్ మదర్ సైడ్ నుంచి ఫాదర్ సైడ్ నుంచి రాకుండా మనం అడ్డు వేయచ్చు. ప్రెగ్నెంట్ అయినాక అడ్డు వేయచ్చు. 3rd మంత్ 6th మంత్ 9th మంత్ వాళ్ళకి మనం ఎనర్జీ బ్యాలెన్స్ చేసినప్పుడు అప్పుడు మదర్కి ఏమి చేయకూడదు, బేబీకి మాత్రమే, ఓన్లీ హెరిడిటరీ డిసీజ్ మాత్రమే మనం అడ్డు వేయగలం దానికన్నా ముందు అంటే వాళ్ళు పెళ్ళి చేసుకున్న పిల్లల కోసం వెయిట్ చేసే టైంలో 1 or 2 ఇయర్స్కి నాడీ బ్యాలెన్స్ చేసుకుంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ బెటర్ అయితే వాళ్ళకి పుట్టబోయే బేబీస్ బెటర్ అవుతారు. ఒకవేళ వాళ్ళు హెల్దీగా ఉన్నారని వాళ్ళకి తెలిసినా ఒకసారి మనం పల్స్ బ్యాలెన్సింగ్ అనేది చెక్ చేసుకుంటే బిఫోర్ కన్సీవ్ కూడా చాలా మంచిది బేబీకి. కన్సీవ్ అని కాదు, బిఫోర్ వాళ్ళు లైఫ్ స్టార్ట్ చేయడానికి ముందే. అంతవరకు ఎందుకు, మామూలుగా పెళ్ళి కావాల్సి ఉంది కదా, ఎలాగైనా పెళ్ళి కావాల్సి ఉంది కాబట్టి వాళ్ళే ముందుగా వచ్చి చేసుకుంటే ఉన్న డిజీజ్తో పాటు ఎనర్జీ లెవెల్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. అప్పుడు వాళ్ళకి పుట్టబోయే బేబీస్ మనం నెక్స్ట్ జనరేషన్ని హెల్దీగా తీసుకురావాలి అంటే యంగ్స్టర్స్కి నాడీ బ్యాలెన్సింగ్ చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్స్ కొంచెం బెటర్గా వస్తారు. బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా అది సపరేట్ సోల్ అయిపోతుంది, వాళ్ళకి ట్రీట్ చేయడమే ఏదైనా వస్తే. అంతకు ముందే ట్రీట్ చేస్తేనే మనం లోపల ఉండగానే మనం ట్రీట్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీకి వెళ్ళాలనుకున్న వాళ్ళే కాదు, బిఫోర్ మ్యారేజ్ కూడా వాళ్ళు పల్స్ బ్యాలెన్సింగ్ అనేది ఈవెన్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే ఇద్దరు కూడా కావాలి ఇక్కడ. ఎందుకంటే ఇద్దరు కావాలి కదా. సో వాళ్ళిద్దరూ కూడా చెక్ చేయించుకున్న తర్వాత వాళ్ళని మనము బ్యాలెన్సింగ్ అనేది చేసి వాళ్ళు స్టార్ట్ చేస్తే మంచిది అన్నారు. ఇప్పుడు మనకి తెలియలేదు, చాలా మందికి తెలియదు. ఇప్పుడు చూసిన తర్వాత కూడా చాలా మందికి అప్పటికే వాళ్ళు కన్సీవ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఆల్రెడీ బర్త్ కూడా ఇచ్చేసి ఉండొచ్చు బేబీకి. ఇప్పుడు ఆ బేబీలో ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని మనం ఎలా ట్రీట్ చేయొచ్చు? బేబీకి సపరేట్ ట్రీట్ చేయాలి.
బేబీకి నాడి చూసి, ఎందుకంటే బేబీ మదర్ నుంచి వచ్చేసింది కదా, అది ఒక 5 ఎలిమెంట్స్ కదా బేబీ. మళ్ళీ ఆ బేబీకి నాడి చూసి పుట్టిన బిడ్డకు కూడా మనం నాడి బ్యాలెన్స్ చేయొచ్చు. చేసుకుంటూ వస్తే హెల్దీ లైఫ్ కానీ హెల్దీ లైఫే కానీ ఎంత ఎనర్జీలో ఫామ్ అయ్యారో అంతే. ఇప్పుడు మనం ఎంతవరకు మనం బాగా చేసుకుంటూ వచ్చినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 90, 80, 70, 60, 50% మీ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయనుకుందామండి, అది కూడా కంప్లీట్ పోయినప్పుడే మనకు డిసీజ్ వస్తాయి. అది కూడా కంప్లీట్ క్లోజ్ అయిపోతాయి ఎనర్జీస్, అప్పుడే మనకు డిసీజ్ పేరు వస్తాయి. అంతవరకు ఏదో చెప్తూ ఉంటాం, సిమ్టమ్స్ చిన్న చిన్నవి ఇలా ఉంది అలా ఉంది చెప్తూ ఉంటాం. అది కూడా కంప్లీట్ బ్లాక్ అయిపోయిందంటే ఇంకా మ్యాక్రో కాసంకి మనకి కనెక్షన్ కట్ అయిపోతుంది. అప్పుడే మనకి డిసీజ్ పేరు మీద వస్తాయి. ఏ జబ్బు అయినా సరే డిసీజ్ పేరు మీద. ఒకవేళ పెద్దవారిలో కనుక ఇలా వస్తే, అంటే పెద్దవారంటే ఇప్పుడు యవ్వనంలో ఉన్న వాళ్ళు కావచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళు కావచ్చు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది మేడం? అదే నాడి ఎవరికైనా అంతే, ఎవరికైనా. ఇప్పుడు బేబీస్ అనుకోండి, పాలు తాగే పిల్లలకైతే మనం ఎంటీ స్టమక్ తెమ్మని చెప్పము. జనరల్గా మిగతా వాళ్ళు ఎవరైనా ఎంటీ స్టమక్లో వచ్చినప్పుడు నాడి చూసినాక ఒకే ఒక కాపర్ సూది, అంటే మనం ఆకుపంచర్కి వాడతాం కదా, అది దీనికి మందు కూడా ఇవ్వచ్చు, కానీ ఏది ఇవ్వద్దు అనే దృష్ట్యా ఇది నేను రీసెర్చ్ చేసి తీసుకొచ్చాను అనమాట. సో ఒకే ఒక కాపర్ సూది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇక్కడ బ్లాక్ ఉంది, బ్లాక్ మనకు తెలిసిపోతాయి ఎక్కడ ఉందో నాడీలో బ్లాక్ తెలుస్తాయి. ఆ బ్లాక్ దగ్గర ఆ సూది పెట్టినప్పుడు, సూది పెట్టి వెయిట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, నేచర్లో నుంచి ఆ ఎనర్జీ తీసుకొని ఇక్కడ పుష్ అవుట్ చేసి అక్కడ ఉన్న బ్లాక్ని అలా పుష్ అవుట్ చేసి ఎనర్జీ లోపలికి వెళ్తుంది. ఇది ఫీల్ అవ్వగలం, డెఫినెట్గా కూర్చున్న వాళ్ళు ఫీల్ అవుతారు. కొంతమంది ఫీల్ అవుతారు, కొంతమంది ఫీల్ కారు. సో నేచర్తో కనెక్ట్ కాకపోతే. సో అంత బ్యూటిఫుల్ ఉంటుంది అన్నమాట. అంటే ఇది కంప్లీట్ గా మన అవేర్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కూడా చెప్పొచ్చు. అవేర్నెస్ అండ్ ద ఫెయిత్ అన్నిటి మీద. ఇప్పుడు పంచతత్వాలు ఓకే, దీనిలో ఎలా ఏమైపోతుందిలే అనుకున్నాం అనుకోండి, ఏం కాదు. తెలియదు కూడా, తెలియని కూడా తెలియదు. పెద్ద పెద్ద జబ్బులే క్యూర్ అవుతున్నాయి. ఇప్పుడు క్యాన్సర్ క్యూర్ అయింది మన దగ్గర, క్యాన్సర్ క్యూర్ అవ్వడం నార్మల్ అయింది. క్యాన్సర్ కూడా, కిడ్నీ క్యాన్సర్ ఒక ఆయనకి. అలా అంటే ఎలాంటి డిసీజ్ అయినా ఈ పల్స్ బ్యాలెన్సింగ్ తో క్యూర్ చేయొచ్చు అంటారు మేడం? క్యూర్ అనేది కాదు, ఒకటి డిజీజ్ డిజార్డర్ రెండు ఉన్నాయి. డిజీజ్ అంటే బ్యాక్టీరియా, ఇప్పుడు టైఫాయిడ్, మలేరియా, ఇంకేదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వస్తే అది డిజీజ్ అంటాం. డిజార్డర్స్ అనేది మిగతా ఏ జబ్బులు, డయాబెటిక్ కానీ, థైరాయిడ్ కానీ, మీరు ఇంకా మోకాళ్ళ నొప్పి కానీ, ఏదైనా కానీ డిజార్డర్సే. డిజీజ్ అన్నది ఓన్లీ ఈ బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ లోడ్స్ మాత్రమే డిజీజ్. డిజార్డర్స్ మిగతా మనకు వచ్చేవన్నీ డిజార్డర్స్ అనమాట. మనం ఏమనుకుంటాం, అన్నీ కూడా డిసీజ్ కిందే వేసుకుంటాం. అది డిసీజ్కి క్యూర్ ఉంది, డిజార్డర్కి క్యూర్ లేదు. యూ హ్యావ్ టు మెయింటైన్. డిజార్డర్ ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే వచ్చింది కదా, ఈరోజు కొత్తగా ఏం రాలేదు. మనం అంటూ ఉంటాం, నాకు ఇన్నేళ్ళు నాకు ఏ ప్రాబ్లం లేదండి, నేను మంచిగా ఉంటూ ఉన్నాను. ఇప్పుడు లాస్ట్ వీక్ నేను టెస్ట్ చేస్తే నాకు డయాబెటిక్ ఉంది, నాకు థైరాయిడ్ ఉంది అంటున్నారు అని. అది ఏంటంటే ఇన్నాళ్ళు ఉన్న ఎనర్జీస్ ఇంతవరకు వెళ్తూ ఉండింది. అక్కడ కంప్లీట్ ఎనర్జీ బ్లాక్ అయినప్పుడు అది ఒక ఒక డిజార్డర్ నేమ్ తీసుకున్నది, అక్కడ డిజార్డర్ వచ్చింది. ఆ డిజార్డర్ని మనం ఆర్డర్లో పెట్టాలి. ఆర్డర్లో పెట్టామనుకోండి, ఎప్పుడు మనం పెడుతూనే ఉండాలి ఆర్డర్లో. అంతే కదా, ఒకసారి ఆర్డర్లో పెట్టామనుకోండి, ఒక క్రమశిక్షణ తప్పిన వాళ్ళని క్రమశిక్షణతో ఉండమని చెప్తాం. వాళ్ళని చూసుకుంటూ ఉండాలి కదా మనం, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా అని. అలాగే డిజార్డర్ని ఆర్డర్లో పెట్టినప్పుడు ఆ ఆర్డర్ కరెక్ట్గా ఉందా లేదా అని మన బాధ్యత చూసుకుంటూ ఉన్నామనుకోండి, మన హెల్దీ లైఫ్, జీవితకాలం మన హెల్దీ లైఫ్ వెళ్ళొచ్చు. ఈ ఫుడ్కి కూడా ఏమైనా కనెక్షన్ ఉంటుందా మేడం? అంటే ఇప్పుడు ఎర్త్ ఎలిమెంట్ అన్నారు, అలాగే ఎయిర్ ఎలిమెంట్ అన్నారు, ఇలా ఈ 5 ఎలిమెంట్స్కి ఈ ఫుడ్తో కూడా మనం సాటిస్ఫై చేయొచ్చు, సో ఈ ఫుడ్ తీసుకోవచ్చు, అలా ఏమన్నా ఉంటాయి? ఉంటాయి. ఇప్పుడు ఫైర్ ఎనర్జీకి చేదు రకమైన ఫుడ్, ఇప్పుడు కాకరకాయ ఇట్లాంటివి. ఒక్కటి ఎక్కువ తిన్నా ప్రాబ్లం, అస్సలు నాకు నచ్చలేదు అన్న ప్రాబ్లం. ఏదో వండుకొని తినాలి అంతే, తింటాం. దాన్ని భయంకర ఫ్రైలు చేసుకొని తినకూడదు. ఆ చేదు తత్వం దానిలో ఉండాలి ఫైర్ ఎనర్జీకి. అలాగే ఎర్త్ ఎనర్జీకి స్వీట్, అందుకే ఎర్త్ ఎనర్జీలోనే డయాబెటిక్ వస్తుంది. అందుకే మట్టి ఎనర్జీకి స్వీట్ అంటే చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ మనం అందుకే తినేటప్పుడే కూడా మనం ఫస్ట్ ఒక చిన్న తాటి బెల్లం ముక్క ఏదైనా నోట్లో పెట్టుకొని నాలుక మీద, అది అయినాక తర్వాత ఫుడ్ తిన్నామనుకోండి, ఫస్ట్ దానికి కావాల్సిన ఎనర్జీని ఇచ్చేస్తే తర్వాత ఆ ఫుడ్ని కరెక్ట్గా డైజెస్ట్ చేస్తుంది అంటారు. మనకి జనరల్గా ఈ పెళ్ళిళ్ళు వాటిలోని లాస్ట్లో పెడుతూ ఉంటారు మేడం స్వీట్. అన్నీ రాంగ్ అయిపోయినాయి, అలాగా అన్నీ రాంగ్ అయిపోయినాయి. స్వీట్ అంటే మనం చక్కెర స్వీట్ గురించి చెప్పాల.
ఒక చిన్న తాటి బెల్లం ముక్క తీసుకున్న నాలికలో సెంటర్ ఆఫ్ ద టంగ్లో పెట్టుకొని దాన్ని క్లోజ్ చేసుకున్నాం అనుకోండి, అది అట్లా కరిగి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే టంగ్లో 5 ఎలిమెంట్స్ ఉంటాయి అగైన్, కాబట్టి అది సెంటర్ ఆఫ్ టంగ్లో పెడితే ఎర్త్ ఎనర్జీ అనమాట. ఆ స్వీట్ అనేది మనం ఇచ్చేసినాక ఆ కడుపు అనేది చక్కగా పనిచేసినప్పుడు మీరు తినే ఆహారం అంతా కూడా కరెక్ట్గా డైజెషన్ ప్రాసెస్కి వెళ్తుంది. తర్వాత ఎయిర్ ఎనర్జీ అనుకుంటే ఒగరు, కారం. మీరు చూడండి, కారం ఆవకాయలో ఏదో కారం వేసుకొని తిన్నాం, ముక్కులో కారిపోతుంది. ఆల్రెడీ ఉంది కదా, లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్, నోసు, నెయిల్, స్కిన్ కదా, ముక్కులో కారిపోతుంది మనకి కారం ఎక్కువ తిన్నామంటే. అసలు కొంతమంది కారం ఎక్కువ తింటారు, అది కూడా ఎయిర్ ఎనర్జీ ఇంబ్యాలెన్సే. అస్సలు తినరు, అది కూడా ఎయిర్ ఎనర్జీ ఇంబ్యాలెన్సే. ఓకే మేడం, అంటే అది తినమన్నారు కదా, ఇది కావాలని ఎక్కువ తినకూడదు, అలానే పూర్తిగా దాన్ని అవాయిడ్ కూడా చేయాలి. అది మన బాడీయే రిఫ్లెక్ట్ చేయాలి, మనం ఏదో మానుకేసుకోవడం కాదు, మన బాడీయే రిఫ్లెక్ట్ చేయాలి దాన్ని. అలాగే మళ్ళీ వాటర్ ఎనర్జీకి వచ్చామంటే ఉప్పు, సాల్ట్. కొంతమంది ఎక్కువ సాల్ట్ ఇంట్లో మామూలుగా సాంబార్ చేస్తుంటే కూడా దానికి అందరికీ సరిపడుతుంది, కొంతమందికి ఇంకొంచెం వేసుకుంటారు ఉప్పు కదా, అది వాటర్ ఎనర్జీ లోపం. వాటర్ ఎనర్జీ లోపం ఉందంటే కిడ్నీకి కావాల్సింది ఉప్పు అన్నారు, ఉప్పు ఎనర్జీ అనమాట. ఉప్పు వేసుకోవాలి. ఆ ఉప్పు ఎలా తయారు చేసుకోవాలి అన్నదంతా కూడా మళ్ళీ వేరే కాన్సెప్ట్ ఉన్నాయి, అలా తయారు చేసుకొని వాడుకోవాలి ఉప్పుని. ఇంకా వుడ్ ఎనర్జీకి వస్తే పులుపు. ఆ వుడ్ ఎనర్జీ మజిల్స్ అన్నిటినీ మెయింటైన్ చేస్తుంది కదా, కాబట్టి దానికి పులుపు కావాలి. అందుకే ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్కువ పులుపు ఎందుకనంటే ఇంకో బేబీని ఆ ఊంబ్లో మెయింటైన్ చేయాలి కదా, ఆ మజిల్ని చూసుకునేది వుడ్ ఎనర్జీ. కాబట్టి పులుపు అనేది వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే ఆ ఎనర్జీ, జనరల్గా ఎనర్జీ బ్లాకేజెస్ ఉన్నాయి, కనీసం ఇది ఈ టేస్ట్తో అయినా మనకి కొంచెం ఎనర్జీ వస్తుంది అని పులుపు తింటారు. ఓకే మేడం, ప్రతిదానికి ఉంటుంది మా ఆన్సర్ దీనిలో. అంటే మీరు చెప్తా ఉంటే ఇది ఒక మహా సముద్రం లాగా అనిపిస్తుంది. అంటే ఒక దానితో ఒక దానికి ఎటువంటి కనెక్షన్ ఉంటది, అసలు మన బర్త్ చార్ట్ కి, మనలో వచ్చే హెల్త్ డిజార్డర్స్ గానీ, డిసీజెస్ గానీ ఆ రీజన్స్ అనేవి ఏముంటాయి, అసలు ఎలా ఉంటాయి అనేది చెప్తుంటే ప్రతి మనిషి ఏదో అంటారు, వాళ్ళకి విపరీతమైన కోపం వచ్చిందని. కోపం వాళ్ళకి వచ్చింది కాదు, అది కూడా ఎనర్జీ లోపం. ఎనర్జీ లోపమే అది కూడా. వుడ్ ఎనర్జీ విపరీతంగా ఉంటుంది, లేకపోతే తక్కువ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి కోపం వస్తుంది, భయపడతారు, విపరీతంగా భయపడతారు, ప్రతిదానికి భయపడతారు. వాటర్ ఎనర్జీ బాగా తగ్గిపోయి కానీ ఎక్కువైపోయి ఉంటే చాలా తక్కువైపోయి ఉన్నప్పుడు వాటర్ ఎనర్జీ వీళ్ళ భయం ఎక్కువ పడుతుంది. అంటే చాలా మందికి ఫోబియాస్ అంటారు మనం, కొంతమందికి డార్క్నెస్ అంటే ఫోబియా అంటారు, కొంతమందికి హాస్పిటల్స్ అంటే వస్తాయి, వాటికి కూడా వీటితో సంబంధం ఉంటుంది. అంతే, ప్రతి విషయం మనం జాబ్ చేసే దగ్గర నుంచి ప్రతిది, లేచినప్పటి నుంచి మనం ఎలా కూర్చుంటాము, లేస్తాము, మాట్లాడతాము, ఎలా అవతల మనిషితో మనం మాట్లాడుతున్నాం, ప్రతిదీ కూడా రిలేటెడ్ టు 5 ఎలిమెంట్స్. ఎక్కడ మారదు ఇది. సో చాలా చక్కగా చెప్పారు మేడం. అంటే ఈ 5 ఎలిమెంట్స్ తోని మన లైఫ్ కు ఉన్న అనుబంధం ఏంటి, అసలు ఆ రెండింటికి మధ్య ఉన్న కనెక్షన్ ఎలా ఉంటుంది, మనం ఈ మధ్య కాలంలో అన్ని మిస్ అయిపోతున్నాం. అంటే మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది మేడం, పూర్వం వాళ్ళకి అందుకేమో ఇన్ని డిజార్డర్స్, డిసీజెస్ ఉండేవి కాదు, ఎందుకంటే ప్రకృతితో కనెక్ట్ అయ్యి జీవించేవాళ్ళు, వాళ్ళు ప్రతిదీ కూడా నేచర్ కి దగ్గరగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం రాను ఏం చేస్తున్నామంటే నేచర్ కి దూరం అయిపోతూ ఉన్నాం. సో కానీ ఇలాంటి సందర్భంలో ఈ పల్స్ బ్యాలెన్సింగ్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అందరికీ అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.